అందరికీ వందనాలండి. దేవుని కృపలో గడిచిన దినాలన్నిట ప్రభు మనకు తోడుగా ఉండి ప్రకటించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు. అందుకు ఎలుగెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. జకరియా ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్న మాట ఈ మాట. చాలామందికి చాలా ఇస్తున్నాడు ఆయన. నేను ఇస్తాను అని ఈ వచనంలో రాయబడి ఉంది. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాడు, అభివృద్ధిని కలుగు చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం అడిగేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభు ఇస్తూ వస్తున్నాడు. మనం ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటిని ప్రభు ఇస్తున్నాడు. అడుగుడి మీకు, చెప్పండి గట్టిగా, ఇస్తున్నాడు ఆయన. ఆయన ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం క్షేమముగా ఈ లోకంలో ఉంటున్నాం, ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తూ. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదైనా ఉంది అని అంటే ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని సన్నిధి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఒకటే, ఏమనంటే కొంతమందికి నేను ఇచ్చాను, ఇక్కడ కొంతమంది నా సన్నిధిలో నిలిచి ఉన్నారు, వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నేను నీకు ఇస్తాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 2 మాటలు ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. సన్నిధి అంటే ఏంటో ముందు మనం గమనించాలి. ఎందుకనంటే ఆయన ఇస్తాను అన్న దాని విషయంలో ఆ ఇచ్చేది ఏమిటో మనకు తెలిస్తేనే కదా దాని మీద మనం ఆశ పెట్టుకునేది, దాని గురించి మనం ప్రార్థించుకునేది. సన్నిధి నేను నీకు ఇస్తాను, సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తాను. పైన నా మందిరములో అధికారివై ఉంటావు, నా మందిర ఆవరణాలను నీవు కాపాడుతూ ఉంటావు అంటూ మరలా కిందకు వచ్చేసేపాటికి కొంతమంది నా సన్నిధిలో నిలిచి ఉన్నారు, వారికి కలుగునట్లుగా నీకును నిలిచే భాగ్యం నేను ఇస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 మాటలు మీరు గమనిస్తే సన్నిధి అంటే మందిరము కాదు. నా మాటలు వినాలి మీరు జాగ్రత్తగా. సన్నిధి అంటే మందిరము కాదు. ఒకవేళ మందిరము అయితే నా మందిరములో నీవు అధికారివై ఉంటావు, నా ఆవరణాలను కాపాడుతావు, దాంతోపాటు కొంతమంది మందిరములో నిలిచినట్లుగా నా మందిరములో నిలిచే భాగ్యము నేను నీకు ఇస్తాను అని అక్కడ అలా రాయబడి ఉండేది. కానీ అక్కడ అలా రాయబడలేదు. నా మందిరము, ఇంగ్లీష్లో మై హౌస్, నా ఇంట అంటే దేవుని మందిరం, ఆయన ఇల్లుగా, ఆయన నివాస స్థలముగా ప్రభు చేసుకున్నారు. కాబట్టి నా మందిరము అని అంటూ పైన కింద నా సన్నిధి అన్నారు. సన్నిధి అంటే ఏంటి? మందిరము అంటే ఏంటి? మందిరములో ఉన్నాం కానీ ఆ మందిరములో దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. మందిరము కదల్చబడదు. నాతో ఈ మాట చెప్పండి. మందిరము ఇది కదులుతుందా? మీరు బెంగళూరు వెళ్ళారు, మీతో పాటు వస్తుందా? అది మీరు హైదరాబాద్ వెళ్ళారు, మందిరం మీతో పాటు వస్తుందా? వస్తుందా? రాదు. కానీ సన్నిధి వస్తుంది. అందుకనే మోషేతో ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా
వచ్చును అని. మరొక్కసారి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటే మందిరము వస్తుంది అనే అర్థం కాదు. అది సన్నిధి అని అంటే దేవుని యొక్క ప్రసన్నత. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉండాలి. దేవుని ప్రసన్నత మనతో ఉండాలి. మనం వెళ్ళే ప్రతి చోటకు ఆ ప్రసన్నతకు ఒక పేరు పెట్టాడు, సన్నిధి అని. ఆ సన్నిధి మనతో పాటు రావాలి. నువ్వు కాలేజీకి వెళ్ళినా రావాలి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా రావాలి, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా రావాలి, నీ ఇంటికి వెళ్ళినా నువ్వు రావాలి, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో రావాలి. మందిరము రాదు, మందిరం అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ 4 గోడల మధ్య ఉన్న ఈ మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరములో దేవుని సన్నిధి ఆవరించి ఉంటుంది, ఆ ప్రసన్నత ఆవరించి ఉంటుంది. వచనాలు చాలా రాయబడి ఉన్నాయి, ఇవన్నీ చూపించే సమయం కాదు. మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మందిరము మనతో రాదు, కానీ దేవుని సన్నిధి, ఆ ప్రసన్నత మనం వెళ్ళిన చోటల్లా మనతో వస్తుంది. ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను. దేవుని ప్రసన్నతలో నిలిచే అవకాశం ఆయన మనకివ్వాలి. ఆయన ఇవ్వకుండా మనం ఆయన సన్నిధిలో ఉండలేము. ఆయన ఇవ్వాలి దాన్ని. చాలామంది ఈ లోకములో ఆయన సన్నిధిని పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. అందుకనే దావీదు అంటాడు, నీ సన్నిధి నుంచి నన్ను. ఇప్పుడు ఆ దేశానికి రాజు ఎవరు? దావీదు కాలంలో ఆ దేశానికి రాజు ఎవరు? దావీదుకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఎందుకంటే రాజు కాబట్టి. రాజు చెబితే ఎవరైనా చేస్తారు, రాజు ఆజ్ఞకు ఎవరైనా శిరస్సు వంచాలి. ఇప్పుడు మనం అనుకుందాం, మందిరమే దేవుని సన్నిధి అని అనుకుందాం. ఇప్పుడు రాజుగారి మందిరంలోనికి రాకుండా, రాజుగారిని మందిరంలోంచి బయటికి తోసే అధికారం కానీ ఎవరికైనా ఆ ప్రాంతంలో ఉందా? లేదు. అంటే అక్కడ భావం ఏంటంటే, అతడు మందిరము గురించి మాట్లాడట్లేదు, దైవ ప్రసన్నతను గురించి మాట్లాడుతున్నాడు. దేవా, నీ సన్నిధి ఎప్పుడు నాతో ఉండాలి, నీ సన్నిధిలోంచి బయటికి నీవు నన్ను పక్కపా అని ఆయన తోసేసాడు అనుకో, ఆయన సన్నిధి నా నుంచి వెళ్ళిపోతే నా స్థితి ఏమైపోతుందా అన్న రాజుగారికి భయం కలిగింది. ఎప్పుడు ఆయన సన్నిధి నాతోనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. లోతుగా వెళితే, యెహోవా మీ కుడి పక్కన మీకు నీడగా ఉన్నాడు అని రాయబడి ఉంది. మిమ్ముల్ని ఆయన ఆవరించి ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే ఈ భావాలన్నీ సన్నిధికి సంబంధించినవి. అంటే నీడ, ఇక్కడ ఈ నీడ ఎలాగైతే నేను వెళ్ళిన చోటకల్లా వస్తుందో, అది ఆయన మనతో అలా ఉండాలి. దానిని ఆయన చెప్పిన మాట సన్నిధి అని చెప్పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండాలి అనంటే ఆయన దానికి అనుమతించాలి, ఆయన ఇవ్వాలి. కొంతమంది ఇక్కడ దాన్ని పొందుకున్నారు. వారికి కలిగినట్లుగా నేను నా సన్నిధిలో నిలిచే భాగ్యం అది గొప్పది, దానిని నేను నీకు ఇస్తాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, ఇక మీదట ఆయన సన్నిధి మనతో ఉండునుగాక. ఏమండి, దేవుని సన్నిధి మనతో ఉంది అనడానికి, ఆయన సన్నిధి నాతో నిలిచి ఉంది, ఆయన ప్రసన్నత నన్ను ఆవరించి ఉంది,
నేను ఆయన సన్నిధిలోనే ఉండగలుగుతున్నాను, మోషేకు చెప్పినట్లుగా ఆయన సన్నిధి నాతో కూడా వస్తుంది అనడానికి నిదర్శనం ఏదైనా ఉంది అని అంటే ఒకటే, నువ్వు వేకుజాములో లెగవగలుగుతావు, నువ్వు మోకరించగలుగుతావు, నువ్వు ప్రార్థించగలుగుతావు, నువ్వు బైబిల్ని చదవగలుగుతావు, ఎప్పుడు ఆయన ధ్యానాన్ని చేయగలుగుతావు, ఇదిగో ఆయన గురించిన తలంపులు కలిగి ఉంటావు, ఎక్కడ అడుగుపెట్టినా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలన్న తపన పడుతూ ఉంటావు, మనసులో ఇదిగో నీ హృదయం వాక్యం వింటున్నప్పుడు మండుతూ ఉంటుంది, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ తలంపల్లా ఆయనై ఉంటాడు. కానీ ఈ లోకంలో ఏం సంపాదించాలి, ఈ లోకంలో ఎలా స్థిరపడాలి అన్న ఆలోచన ఉండదు. ఈ లోక యాత్రను ముగించుకునే లోపు ఇదిగో నేను నా దేవుని సన్నిధిలో నేను ఒక పరిపూర్ణుడనై నేను యుగాయుగాలు నా ప్రభు సన్నిధికి ఎలా చేరాలన్న ఆలోచన నీతో ఉంటుంది. ఒకవేళ ప్రార్థించటం అనేది నీకు ప్రార్థించలేకపోతున్నావా, నీ ఆలోచనలు ప్రార్థన వైపు వెళ్ళట్లేదా, ప్రార్థించడానికి నీ స్వరము తెరవబడట్లేదా, దైవ సన్నిధిలో మొరపెట్టుకోవటానికి నీకు ప్రేరేపణ రావట్లేదా అంటే నీవు సన్నిధిలో లేవు, నీవు సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయావు అని అర్థం. మరలా చెప్తున్నాను, దేవుని మీద నుంచి నీ తలంపులు నీ ఆలోచనలు దాటి వెళ్ళిపోతున్నావు అని అంటే దేవుని సన్నిధి నీతో లేదు అని అర్థం. ఆయన సన్నిధిలో ఉండేవాడు ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను నా ప్రభుతో ఎలా బ్రతకాలి, నేను నా ప్రభుతో ఎలా జీవించాలి, ఇదే ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇదిగో మీకు ప్రార్థన నడుస్తుందా? ఏ ప్రార్థన? అలవాటు రకమైన ప్రార్థన కాదు. కృతజ్ఞతా భావంతో ఆయన సన్నిధి నిన్ను ఆవరించి ఉందని గ్రహించుకుని, ప్రభువా ఇటువంటి గొప్ప భాగ్యం నాకు ఇచ్చామన్న కృతజ్ఞతా భావంతో కూడిన ప్రార్థనా జీవితం నీలో ఉందా? అలవాటుగా రోజు బయటికి వెళుతున్నాను, వస్తున్నాను, కాపాడు, తింటున్నాను, ఆరోగ్యం చేస్తున్న వాటిలో ఆశీర్వాదాన్ని కలుగుతుంది, ఇవి కావు. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఈ లోకంలో ఏదైనా ఉందంటే గొప్పది, దానికంటే మించింది మరొకటి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరొక మాట చెప్పాలి మీకు నేను, అదేంటంటే జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చేమో కానీ దేవుని సన్నిధిని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. జీవితంలో ఏదైనా మనం పోగొట్టుకోవచ్చేమో కానీ దేవుని సన్నిధిని మనం పోగొట్టుకోకూడదు. ఈరోజు ఈ 2వ ఆదివారం ఈ మార్చి నెలలో నా ప్రభు మాట ఇస్తా ఉన్నారు, ఇదిగో నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను. ఈ మాట దేవుని మాటగా ఎంచి విశ్వసిస్తున్న వారందరి పట్ల నా ప్రభు కార్యాలు చేయునుగాక. ఈ మందిరములో నుంచి దేవుని సన్నిధి మీ ఇంటికి వచ్చునుగాక. ఈ మందిరములో నుంచి దేవుని సన్నిధి పిల్లలారా మీరు రాస్తున్న పరీక్షలోనికి వచ్చునుగాక. ఈ మందిరములో నుంచి దేవుని సన్నిధి ఉద్యోగస్తులారా మీ ఉద్యోగంలోనికి వచ్చునుగాక. వ్యాపారము చేయుచున్న వారికి ఇదిగో ఆయన సన్నిధి ఆ వ్యాపారంలోనికి వచ్చునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆస్తిని సంపాదించుకున్నాను, నేను పేరుని సంపాదించుకున్నాను, నేను ఈ లోకంలో గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాను. నిజమే. దాన్ని ఈరోజు చాలా గొప్పగా ఈ లోకం ఎంచుతా ఉంది, కాదంటలేదు. కానీ వాటన్నిటికంటే గొప్ప భాగ్యము బైబిల్లో కొన్నే ఉన్నాయి భాగ్యాలు. దాంట్లో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే దేవుని సన్నిధి. ఆ సన్నిధి నిలిచి ఉండే భాగ్యం ఈరోజు ఇక్కడ ఆరాధనలో అడుగుపెట్టిన వారందరికీ నా ప్రభు ఇచ్చునుగాక. ఎన్నో ఇచ్చాడు ఆయన, ఇచ్చాడా ఇవ్వలేదా? గట్టిగా చెప్పండి, ఇచ్చాడా ఇవ్వలేదా? నాకేమి ఇచ్చాడంట, నువ్వు సజీవ లెక్కలో ఉన్న ఆయుష్ని ఇచ్చాడు, అది చాలదా? ఇచ్చాడా లేదా? ఇప్పుడు చెప్పండి, మౌనంగా ఉన్నవాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు వరకు ఇచ్చినది ఒకంత అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతుంది మరొకటి, అదేంటంటే ఇదిగో నా సన్నిధి బ్రతుకు దినములన్నిట ఆయన సన్నిధి మనతో వచ్చునుగాక. ఆమేన్. ఎందుకు ఆయన సన్నిధిని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఎందుకు మనకు దయచేయాలనుకుంటున్నాడు? 3 మాటలు నేను మీ ముందుంచుతాను. ఆయన సన్నిధిలో మనం ఉంటే మనకి ఏం కలుగుతుందని, ఎవరు ఉండగలుగుతారు, ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఎవరు ఉండగలుగుతారు, వారికి ఏం కలుగుతుంది? మొట్టమొదటి మాట చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం.
99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాయబడిన మాటలు మనం గమనిస్తే ఇక్కడ మనం గమనించాల్సింది నా సన్నిధిలో నడుచుచు. నా మాటలు వినండి, తలల పైకెత్తి. అబ్రహాము కాలంలో దేవునికి మందిరం ఉందా? తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి, తెలియని వాళ్ళు వెరీ గుడ్. అబ్రహాము కాలంలో దేవునికి మందిరము లేదు. అందుకునే 4 రాళ్ళు పెట్టి ఆ రాళ్ళ మీదనే వాళ్ళు దహన బలులు అర్పించేవాళ్ళు. వెళ్ళిన చోటల్లా అదే దేవుని సన్నిధి, వాళ్ళకి అదే సన్నిధి. అబ్రహాము కాలంలో దేవుని మందిరం అనేది లేదు. మరి ఎప్పుడు కట్టబడింది? తెలిసిన వాళ్ళు చెప్పండి. సొలొమోను కాలంలో కాదు, ఇంకా ముందు మోషే కాలంలో దేవునికంటూ ఒక ఇల్లు, నా నివాస స్థలం అన్నారు ఆయన. గుడారం కట్టబడింది. భూలోకంలో మొట్టమొదటి దేవుని నివాసం మోషే ద్వారా కట్టబడిన ప్రత్యక్షపు గుడారం. ఒక స్థిరమైన ఆలయం సొలొమోను చేత కట్టబడిన ఆలయం. మరి అబ్రహాము కాలంలో సన్నిధి అంటే మన భావంలో ఈరోజు అందరూ అనుకుంటున్న భావం మందిరము. మందిరంలోకి వస్తున్నా కదా, మందిరంలో ఉండే భాగ్యం ఇచ్చేసాడు నాకు అని అనుకుంటున్నారు. కానీ అబ్రహాము కాలంలో మందిరము లేదు. కానీ దేవుడు అంటాడు, నా సన్నిధిలో నడువు, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడవై ఉండు అని అబ్రహాముతో దేవుడు అంటున్నాడు. నేను అందుకనే మళ్ళా స్పెసిఫిక్గా చెప్తున్నాను, మందిరము వేరు, సన్నిధి వేరు. మందిరము కదల్చబడదు, సన్నిధి మనతో వస్తుంది. సన్నిధి అంటే దేవుని యొక్క ప్రసన్నత. ఇప్పుడు అబ్రహాము ఎక్కడ నడిపించబడుతున్నాడంటే దేవుని యొక్క ప్రసన్నతలో అబ్రహాముతో దేవుడు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుని ప్రసన్నత, దానికి పేరు సన్నిధిని అబ్రహాముకు దేవుడు దయచేశాడు, నిలిచే భాగ్యం ఇచ్చాడు. మందిరము లేకపోయినా దేవుడు సన్నిధి అబ్రహాముతో ఉంది. హల్లెలూయా. నీవు నా సన్నిధిని నేను నీకు ఇచ్చాను కాబట్టి, నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాను కాబట్టి, ఆ సన్నిధిలో నీవు నడుచుచు ఎలా ఉండాలి? నీవు చెప్పండి గట్టిగా, నింద లేనివాడవై ఉండు. నింద లేనివాడవై ఉండు. నీవు నింద లేనివాడవై ఉంటే ఎప్పుడు నా సన్నిధి నీతోనే ఉంటుంది. హల్లెలూయా. నీవు బ్రతికే దినాలన్నిటా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ నివాసం ఉంటున్నా, ఇదిగో నీతో నీ పిల్లలతో దేవుని సన్నిధి, ఆ ప్రసన్నత ఎప్పుడు ఆవరించి ఉంటూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను నీకు నా సన్నిధినిచ్చాను కాబట్టి ఆ సన్నిధిలో నువ్వు నడుచుచు నిందలేని వాడవై ఉండు. దాని భావం ఒకటి, కొత్త నిబంధన ప్రకారం నీవు పరిశుద్ధుడిగా ఉండాలి, నువ్వు పవిత్రుడిగా ఉండాలి. నీ జీవితంలో ఎక్కడ ఏ మాత్రం నీవు ఏ లోపమునకు తావనేది ఉండకూడదు. అందుకనే కదా బతిమాలాడు కాళ్ళు పట్టుకుని, దేవుని కాళ్ళు పట్టుకుని, నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో అన్నాడు, నీలో ఒక నింద కనబడుతుంది, నీవు నీ సైన్యంలో ఒకరిని చంపావు, అతని కుటుంబాన్ని ఆక్రమించావు అని తెలియగానే అడగటం ఏమడిగాడు? నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు. ఎందుకంటే నింద కలిగిన వాడు, పాపము చేయవాడు, అపవిత్రత కలిగిన వాడు దేవుని సన్నిధిలో ఉండలేడు. ఎందుకంటే ఆ సన్నిధి పరిశుద్ధమైనది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పవిత్రమైన జీవితాన్ని జీవించేవాడు మాత్రమే ఆయన సన్నిధిలో ఉండగలుగుతాడు. క్రోధం, కోపం, అసూయ, సహోదరు మీద ద్వేషం ఇలా కలిగి ఉండేవాడు సన్నిధిలో ఉండలేడు. ఎవరు చెప్పారు? ఎవరు ఇక్కడ? కాదు. కయ్యూను దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు అని రాయబడి ఉంది. ఏదెను తోటలో కూడా మందిరము లేదు, కానీ దేవుని సహవాసం సన్నిధి ఉంది. ఇప్పుడు తన సహోదరు మీద కలిగి ఉన్న ఆ ద్వేషాన్ని బట్టి ఇప్పుడు కయ్యూను ఏం పోగొట్టుకున్నాడు? సన్నిధి.
అది ఎరిగిన దావీదు అంటాడు, నన్ను తోసివేయొద్దయ్యా, సింహాసనం పోతే పోయిందయ్యా, రాజ్యం పోతే పోయిందయ్యా. మీరు గమనించండి, ఆ అధ్యాయంలో 51వ అధ్యాయంలో ఒక్కసారైనా నా సింహాసనం నుంచి నన్ను దూరం చేయొద్దు, నా రాజ్యం నుంచి నన్ను దూరం చేయొద్దు, నా పదవి నుంచి నన్ను దూరం చేయొద్దు ఎక్కడైనా అడిగాడా? ఏమడిగాడు? సన్నిధి నుంచి దూరం చేయొద్దు, నాలో ఉన్న నీ ఆత్మను తీసివేయొద్దు. నిజమే కదా? ఆ సన్నిధి యొక్క విలువ, ఈరోజు నేను ఇలా ఆశీర్వదించబడుతున్నానంటే, ఇదిగో ఈరోజు బట్టకట్టి బ్రతుకుతున్నానంటే, అనేక సార్లు సౌలు చేతుల నుంచి తప్పించబడి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను అంటే నీ సన్నిధి నాతో ఉండబట్టే కదా. హల్లెలూయా. దావీదు గుర్తుపట్టాడు, అందుకని అడిగాడు, నాకు కావాల్సింది భోగాలు కాదు, ఆధిక్యతలు కాదు, నీ సన్నిధి ఒక్కటి నాతో ఉంటే చాలు. హల్లెలూయా. అందుకనే దేవుడు అబ్రహాముతో అంటాడు, నా సన్నిధి నీతో ఉంచాను, అయితే ఆ సన్నిధిలో నువ్వు నడుచుచు నీవు పరిశుద్ధుడుగా ఉంటే బ్రతికినంత కాలం ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. హల్లెలూయా. నీతోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది. ఈరోజు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం మనకి ఇచ్చాడు. ఈ బలిపీఠం నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట నమ్మిన వారందరితో ఆయన సన్నిధి ఇక మీదట నిలిచి ఉండే భాగ్యం ప్రభు దయచేయునుగాక. ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవటం ఎవరిది బాధ్యత? నువ్వు పరిశుద్ధుడవైతే నువ్వు ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, నీతోనే ఉంటుంది. నీవు నిందలేని వాడివై పరిశుద్ధుడివై ఉంటే నీతోనే ఉంటుంది. నేను మరలా చెప్తున్నా, నీతోనే ఉంటుంది. ఆయన సన్నిధిని మనము కాపాడుకుందుముగాక. ఆమేన్. ఒక్కటి గమనించండి, అబ్రహాము తన ఊరిని, తన జనాంగాన్ని, తన పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అంతటిని విడిచి వస్తున్నాడు దేవుని పిలుపు మేరకు. ఎక్కడికి వెళుతున్నావు అడిగారు, తెలియదు అన్నాడు. ఏం చేస్తావు తెలియదు, దేవుడు చెప్తానన్నాడు. ఎక్కడుంటావు తెలియదు, దేవుడు చూపుతాడు అన్నాడు. ఇక్కడ ఉన్నావు, వ్యాపారం చేస్తున్నావు, అభివృద్ధి చెందుతున్నావు, ఇక్కడ స్థిరపరచబడచ్చు కదా, నువ్వు ఎందుకు వెళుతున్నామంటే, లేదు దేవుడు పిలిచాడు, నేను వెళుతున్నాను. ఎలా అభివృద్ధి చెందుతావు, ఎలా ఆశీర్వదించబడతావు అవన్నీ నాకు తెలియదు, నా ప్రభు నాతో చెప్పాడు, నిజమే రమ్మన్నాడు, వెళుతున్నాను. అందుకనే ప్రభు అంటాడు, నా సన్నిధి నీతో ఉంచాను నేను, నువ్వు ఆ సన్నిధిలో నడుస్తే అత్యధికంగా నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు సన్నిధిని కాపాడుకుంటారో, ఎవరు దైవ సన్నిధిలో నిలిచి ఉంటారో, ఎవరిని దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ప్రభు ఇస్తారో, నా దేవుడు వారిని అత్యధికముగా అభివృద్ధి పరుచునుగాక. ఈరోజు చెప్పాలి, మీరు దేవుని సన్నిధిలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఏముంది? ఏముంది? నీ అందులో నిలిచి ఉండి చాలు, ఆయన చేయదలిచిన కార్యాలు నీ పట్ల ప్రభు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకునే ఈరోజు ప్రభు మాట ఇస్తున్నాడు, నా సన్నిధిలో ఉండే భాగ్యం నేను నీకు ఇస్తా. అన్నిటికంటే గొప్పది అది. ఆ సన్నిధి నీ కుటుంబంలో ఉంటుంది, నీతో ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఆ సన్నిధి నీతో, నాతో, మనందరితో ఉండి ఇదిగో మనల్ని అత్యధికముగా అభివృద్ధి పరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అబ్బాయ్ నేను రానురా నీతో, నేను ఇక్కడే ఉంటాను రా. సరే ఉండు, నువ్వు ఉండు. అబ్రాహామును బెదిరించిన వారు లేరా? తన తండ్రే బెదిరించాడు. తెరహు బ్రతికి ఉన్నంత వరకు అబ్రహాం బయటికి రాలా. తెరహు చనిపోయిన తర్వాత లేచి ప్రయాణమై సాగిపోయిన మాట రాయబడి ఉంది. అబ్బాయి లేదురా, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. లేదు దేవుడు రమ్మన్నాడు నాన్న, కనబడ్డాడు నాన్న, నేను వెళ్ళిపోతున్నా నాన్న అని చెప్పంటే, ఇదిగో అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, వేచి ఉన్నాడు. ఒక కాలం వచ్చింది, ఆ కాలమున సమస్తాన్ని విడిచిపెట్టి తనకు కలిగిన దాన్ని చేతపట్టుకుని బయలుదేరాడు. బంధువులు రాట్లా, స్నేహితులు రాట్లా, నా అనుకున్న వాళ్ళు రాట్లా, తనకు కలిగింది మాత్రమే తీసుకు వెళుతున్నాడు. ఇదిగో వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళుతున్నాడు కదా. ఎవర్రా నీకు ధైర్యం? ఎవరా నీతో వచ్చేది? ఒకటి గుర్తుంచుకోండి, లోకంలో మనుషుల్ని మనం పోగొట్టుకోవచ్చేమో కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. మనుషులను పోగొట్టుకోవచ్చేమో, ఎందుకనంటే దేవుణ్ణి సంతోష పెట్టగోరేవాడు మనుషుల్ని ఎన్నటికీ సంతోష పెట్టలేడు. మనుషులను సంతోష పెట్టాలనుకునేవాడు ఎన్నటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేడు. ఇది జీవము గల దేవుని మాట,
సద్భక్తి చేయాలనుకున్న వాడికి ఎప్పుడు శ్రమ కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాడు భక్తి చేయాలనుకున్నాడు కాబట్టి శ్రమల మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటే జీవితంలో ఎన్నటికీ మనము దేవుణ్ణి సంతోష పెట్టలేం. ఇప్పుడు అంటున్నారు వెళ్ళొద్దు. బంధువుని సంతోషపెట్టి ఆగుదామా? నేను దేవుణ్ణి సంతోష పెట్టలేను. ఒకవేళ బంధువులు రారేమో, రాకపోతే రాకపోయారు, నా దేవుని సన్నిధి నాతో వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, నిజమే, నిజమే, నిజమే. నిన్ను అభివృద్ధి పరిచేది, నిన్ను ఆశీర్వదించేది ఇదిగో దేవుని సన్నిధి. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ ఉన్నా ఆయన సన్నిధిని మాత్రం పోగొట్టుకోమాక. నీ జీవితంలో పవిత్రత ఉన్నంత వరకు ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. ఆమేన్. నోటి మాటలు, కంటి చూపులు, హృదయ ఆలోచనలు, నువ్వు వేసే ప్రతి అడుగు పవిత్రత కలిగి ఉంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఇదిగో దేవుని సన్నిధి నీతో వచ్చి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుచునుగాక. కాస్త బిగ్గరగా చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని కలిగి వెలుదువుగాక. దేవుని సన్నిధిని ఇదిగో నువ్వు పొందుకుని వెలుదువుగాక. నీతో పాటు నా దేవుని సన్నిధి వచ్చునుగాక. ఇక మీదట నువ్వు చేయు వాటి అన్నిట్లో అత్యధికమైన అభివృద్ధిని నా దేవుడు ఆయన సన్నిధినికి తోడుగా ఉంచి అభివృద్ధిని కలుగు చేయునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధి మనతో రావాలంటే, మనం దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత, నిందలేని స్థితి, నిందలేని స్థితి. రక్తమాంసముల దేహంలో ఉన్నాం కాబట్టి ఇది మన మాట వింటుందా? ఏంటండి దీనికి కోపం ఎక్కువ. దేనికి? రక్తమాంసముల దేహానికి కోపం ఎక్కువ. ఇది దీనికి ఏంటది? ఆయాసమా? ఆవేశం ఎక్కువ. నిజమే, ఆవేశం ఎక్కువ, దీనికి ఆవేశాలు ఎక్కువ. ఈ రక్తమాంసముల దేహం మన మాట విందు, మన మాట విందు. ఇది మన మాట వినకుండా దీని ప్రకారం మనం నడుచుకుంటే మనం ఏం పోగొట్టుకుంటాం? సన్నిధిని పోగొట్టుకుంటాం. అందుకునే పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో 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 దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలన్న ఆశ ఉంది. పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలన్న ఆశ ఉంది. నిజమే, నేను వెళుతుంటే నా నీడ తాకిన వారు, నా నీడ తాకబడిన వారు స్వస్థత పొందుకుంటున్నారు. నేను సువార్తను ప్రకటిస్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత ప్రత్యేకంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాను కదా. కానీ చాలాసార్లు ఈ శరీరం నన్ను తొందర చేస్తూ ఉంది. కాబట్టి ఈ శరీరము కలుగు చేసే తొందరలన్నిటిపై నాకు జయము కలుగునట్లుగా నేను దీనిని నలగగొట్టుకుంటున్నాను. ఏం కొడుతున్నాడంట? నలగొడుతున్నాను. ఈ శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకనంటే నాకు దేవుని సన్నిధి కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తనకు నచ్చినట్లు నడుస్తుంది, ఇది తనకు నచ్చినట్లుగా ప్రేరేపిస్తుంది. ప్రాకారము లేని పురం ఎంతో హృదయాన్ని అణుచుకోలేని వాడు కూడా అంతే. ఆ హృదయములోనికి అనేకమైన వచ్చి వెళుతూ ఉంటాయి, అనేకమైన వచ్చి వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనస్సుని, ఈ ప్రాణాత్మ శరీరాలను నువ్వు పవిత్రంగా కాపాడుకునేంత వరకు ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. కాబట్టి సన్నిధిని ఇస్తానన్నాడు, చేతబట్టుని వెళ్ళిపోదాం, ఆ తర్వాత మనం ఎలా పడితే అలా నడవచ్చు అనుకుంటే కుదిరేది అది కాదు. ఇస్తున్న దేవుడు దాన్ని నిలుపుకోవాలి అంటే బ్రతికినంత కాలం అన్ని కోణములలో నీవు పరిశుద్ధుడిగా బ్రతకాలి. హల్లెలూయా. పవిత్రతను ధరించుకుని ఉండాలి, నీవు ధరించుకుని ఉండాలి. అందుకనే చెప్పాడు, నా సన్నిధి నీకు ఇస్తా, నువ్వు అందులో నడుచుచు నా సన్నిధిలో నిందలేని వాడవై ఉండు. అప్పుడు నీతో నేను ఒక నిబంధన చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని నేను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను. ఈరోజు ఎవరు ఈ మాటలు విని పరిశుద్ధత కలిగి బ్రతకాలని ఆశపడుతున్నారో వారితో నా దేవుని సన్నిధి వచ్చునుగాక.
ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది, ఉన్నతమైనది, విలువైనది దేవుని సన్నిధిని గుర్తుపట్టి ఆయన సన్నిధి కంటే మించింది మరొకటి కాదు అని ఎరిగి జీవితంలో ఎదురవుతున్న వాటన్నిటిని విడిచి ఆయన సన్నిధి కొరకు వేచి ఉన్న వారులారా, నా దేవుని సన్నిధి మీతో వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ఇప్పుడు సన్నిధిలో ఏముంది? అత్యధికమైన అభివృద్ధి, ఆశీర్వాదం ఉంది. అటువంటి ఆశీర్వాదం మనందరము పొందుకొందుముగాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, నా సమయం అయిపోయింది. రెండో మాట 16వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చాలు. నీ సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం. 21:6 ఇదే కీర్తన 21:6. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. అదిగోండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషము చేత నీవు అతనిని ఉల్లసింపచేశావు. నా మాటలు వినాలి మీరు. మందిరానికి వచ్చాం, వచ్చిన వాళ్ళు అట్టా వచ్చారో వెళ్ళేటప్పుడు అని ఉసూరు అంటే అట్టకి వెళ్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది సన్నిధిలో ఏముంది? మందిరానికి వచ్చాను, నా దుఃఖం పోలేదు, నా కష్టం పోలేదు, నా కన్నీళ్ళు పోలేదు అని కొంతమంది ఇలాగ ఉసూరంటూ ఆలోచన చేస్తూ ఉంటారు. లేదు, ఆ సన్నిధిని నువ్వు అనుభవిస్తేనే కదా ఆ సన్నిధిలో ఉన్న సంతోషం అనుభవించేది. నువ్వు గట్టిగా స్తోత్రం చెప్తారా? కాస్త బిగ్గరగా. ఇప్పుడు నా ప్రభు అంటారు, నా సన్నిధి నీతో ఉంటే ఆ సన్నిధిలో సంతోషం ఉంది, ఆ సంతోషము చేత నేను నిన్ను ఉల్లసింపజేస్తాను. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. నిజమే, నా దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిని అనుభవించేవాడు జీవితంలో ఇదిగో దుఃఖము తొలగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండు మాటలు రాసింది దావీదే. 16వ కీర్తన అయినా 21వ కీర్తన. నిజమే, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించగలిగాడు అరణ్యములో. నిజమే, అందరిని పోగొట్టుకున్న వేళ కూడా, ఎవరు లేని వేళ కూడా సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆ సంతోషాన్ని పోగొట్టుకోలేకపోయాడు. సంతోషాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే ఇదిగో సన్నిధిలో ఉన్నానన్న సంగతి గుర్తుపట్టి నాతో ఎవరు లేరు, నేను అరణ్యంలో ఉన్నాను, కొండల్లో ఉన్నాను, నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు, అన్నలు ఇంటి దగ్గర ఉన్నారు, రాజు తరుముతున్నాడు, నేను ఎట్టా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి అనుకోలేదండి. ఒకటే ఆలోచన, దేవుని సన్నిధి తనతో ఉందని ఎరిగి ఆ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకుండా తను ఎక్కడున్నాడో, ఎక్కడ నివసిస్తున్నాడో, ఆయన చుట్టూ ఏం ఆవరించి ఉందో, ఆయన సన్నిధి ఉందన్న గ్రహించుకుని ఎప్పుడు చూచినా పాటలు పాడుతూనే సంతోషంతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క మాట, దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరించి ఉంటే మీరు ఎలాగుంటారు? మరి ఉన్నారా? మరి ఎప్పుడు చూసినా ఆ ముఖంలో సంతోషం కనపడుతుందేమో అని చూస్తా. అప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళతో దేవుని సన్నిధి లేదు. నిజంగా దేవుని సన్నిధి ఉంటే మా బాధలు మీకేం తెలుసండి పాస్టర్ గారు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని అంటారు. నిజంగా పౌలు గారు అనుభవించిన బాధల కంటే మన బాధలు ఎక్కువేం కాదు కదా. అందుకనే పౌలు గారు అంటారు ఏమనంటే, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఉన్నవైనను, రాబోవైనను, ఏవైనను ప్రభు సన్నిధి, ప్రభు నుండి నన్ను దూరము చేయలేవు. హల్లెలూయా. ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ వేదనలు, నాకు ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నీ ప్రభు సన్నిధి నుండి, ప్రభు నుంచి నన్ను దూరము చేయలేవు. అందుకనే రాళ్లతో కొడుతున్నా, చంపాలని ప్రయత్నం చేస్తున్నా, శిరశ్ఛాదనం చేయడానికి సిద్ధపడుతున్నా, ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట రాసింది ఎవరు? పౌలు గారే కదా. పత్రిక రాస్తూ
ఆనందించండి, మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఎందుకంటే ప్రభు సమీపముగా ఉన్నాడు. దైవ సన్నిధిని అనుభవించేవాడు ఎప్పుడు ఆనందంతో సంతోషంతోనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రేపేంటి, నా బ్రతికేంటి, ఈ ఆలోచనలు ఉండవండి. ఎప్పుడు చూసినా మొక్కలో చిరునవ్వు ఉంటుంది. ఇప్పుడు వరకు మనల్ని ఇలా ఉంచాడు, రేపొద్దున కూడా ప్రభు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సన్నిధిని నువ్వు అనుభవించుదువుగాక. ఆమేన్. 90 సంవత్సరాలు వచ్చినట్టు ఉన్నాయి. మా అమ్మమ్మ గారు అటు వెళ్ళే కదా అని ప్రార్థన చేద్దామని వెళ్ళా. నేను వెళ్ళి బయట కూర్చుని మాట్లాడుతున్నా. ఆమె తొంగి చూస్తుంది. ఎందుకంటే మంచం గతుక్కుపోయి ఉన్నారు. 6 నెలల నుంచి లెగవలేని పరిస్థితి. పుల్లలాగా అయిపోయింది. పుల్లగా చీర కట్టినట్టు ఉంది. తొంగి చూస్తానే ఉంది, లోపలికి వస్తానేమో మాట్లాడుతానేమో అని. నేనేమో బయట కూర్చుని మాట్లాడుతున్నాను. వెళ్ళిపోయేటప్పుడు కనపడి మాట్లాడి ప్రార్థన చేసి వెళదాంలే అని చెప్పని ఆగాను. ఈ సేవకురాలేమో పెద్దవాళ్ళు కదా, వెళుతున్నారు, పెద్ద వయసు, ఒక చీర పెట్టండి అని చెప్పి నాతో చీర ఇచ్చి పంపించారు. సరే, నేను అవన్నీ ఇచ్చి చిన్న ప్రార్థన చేద్దాంలే అని చెప్పని కూర్చున్నా. తొంగి చూస్తానే ఉన్నారు. సరే, నేను ఇంక వెళ్ళిపోతున్నాను, టైం అయింది, నాకు 8 గంటలకు రమ్మన్నారు మీటింగ్కి. సరే, టైం చూసుకున్నాను, లేచి వెళ్ళి కొంతసేపు గడిపి అమ్మమ్మ దగ్గర ప్రార్థన చేసి వెళ్దామని లోపలికి వెళ్ళగానే మంచానికి అతుక్కుపోయి ఉన్నారు. వెళ్ళటం ఇంట్లో పెద్ద ఎవరు రా అంది. ఇంట్లో పెద్ద ఎవరు? నువ్వే. మరి రావాల్సింది ఎవరి దగ్గరికి రా అంది. నీ దగ్గరికి రావాలే, కానీ ప్రార్థన చేయాలి కదా. వచ్చి కూర్చుని వెళ్ళిపోతే మరలా నేను లోపలికి పెడితే బాగోదు. అందుకని చెప్పని అందరితో మాట్లాడి చివరితో వచ్చి నీతో గడిపెళదామని వచ్చాను అని చెప్పంటే, ఏమండి అలా లేదో వెంటనే పాటలు పాడడం మొదలుపెట్టింది. పాటలు పాడడం. పుస్తకం లేదు దగ్గర, పుస్తకం లేదు, కళ్ళజోడు లేదు. ఏమండి ఆ మంచానికి అతుక్కుని కూడా ఏమండి పాటలు పాడుతూనే ఉంది. పాటలు పాడుతూ ఉంది. ఎలా ఉన్నావు, ఏంటి అని మాట్లాడుతూ ఉంటే, మీకోసం నన్ను ఇంకా బ్రతికెత్తున్నట్రా, మీకోసం రోజు ప్రార్థన చేస్తున్నాను. అలా మంచానికి అదుక్కుని అంత హుషారుగా ఎలా ఉండగలుగుతుంది? మామూలుగా అయితే ఎలా ఉంటారు? అయ్యా వచ్చావయ్యా, ఇప్పుడు గుర్తొచ్చాను అయ్యా, నా పని అయిపోయిందయ్యా, నా కోసం నన్ను తీసేసుకోమని ప్రార్థన చేయ్యా. ఇదిగో ఇట్ట అంటారు. మంచానికి అతుక్కుపోయాడు. అసలుగా ఆ బాధ ఏమి లేదు ఆమెకి. సర్లే ప్రార్థన చేద్దామని చేతులెత్తి ప్రార్థన చేస్తంటే అగ్నికణం వలె మండుతుంది భాషలతో మాట్లాడుతూ. దానికోసమే చెప్తున్నా నేను. అగ్నికణం వలె చూడ్డానికి చీపురు పుల్లలాగా ఉంది, కానీ ఏమండి అగ్నికణం వలె ఆత్మతో నింపబడి, అప్పుడు నా మదిలో అనిపిస్తుంది, ఏమన్నా తెలుసా ప్రభువా, దేహము బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఈమె దేహం బలహీనంగానే ఉంది, కానీ ఈమె ఆత్మలో మండుతూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? నేను గ్రహించుకోగలిగాను. ఆమెకు దేవుని సన్నిధి ఆవరించి ఉంది. నిజమే. దేవుని సన్నిధిని ఆవరించి ఉన్నవారు కూడా మంచానికి అతుక్కున్నా వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? సంతోషంగానే ఉంటారు. ఆమెకున్న ఆ కృప ఆత్మతో ఆమె నింపబడుతుంటే ఆ నన్ను తాగుతూ ఉంది వచ్చి. వెనక మా పిల్లల ఆత్మలు నింపబడతా ఉన్నారు. అబ్బా ప్రభువా, ఎంత ఉజ్జీవాన్ని ఇచ్చావయ్యా, ఎంత ఉజ్జీవాన్ని ఇచ్చావు. నేనేదో ఆమెను చూసి ఆమెకేదో సంతోషం కలుగుతుంది, నేను వస్తే ఆమెను కలిసినందుకు నాకు ఉజ్జీవం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు అదే చెప్తున్నా. జీవితంలో ఏ స్థితిలో నువ్వు పడున్నా ఎవరు నిన్ను వచ్చి పైకి ఎత్తారు? నేను మరలా చెప్తున్నా, నేను ఎత్తేవాళ్ళు ఎవరు లేరు. నీకు నీవే దేవుని సన్నిధి నీతో ఉందని గుర్తెరిగి నీకు నీవే లేవనెత్తబడాలి ప్రభు చేత. హల్లెలూయా. ఎవరైనా లేపుతారేమో, ఎవరైనా బలపరుస్తారేమో, ఎవరైనా ఓదారుస్తారేమో, ఎవరైనా ఆదరిస్తారు. లేదు. దేవుని సన్నిధి నీతో ఉంది. ఆ ఆనందాన్ని అన్నటికీ నువ్వు పోగొట్టుకోకూడదు. వెంటనే ఆ తల్లిగారు గుర్తొచ్చినప్పుడు నా హెస్కేల్ గారు గుర్తొచ్చారు. ఆయన ఎప్పుడు చూసినా మౌనంగా ఉండేవాళ్ళు, అసలు మాట్లాడేవాళ్ళు కదా ఎవరితో. కానీ వెళ్ళి పాట పాడుతుంటే మాత్రం కదెక్కలు వచ్చాయి. పాట పాడేమనేవాళ్ళు. అప్పుడు వరకు 4 రోజులు 5 రోజులు కళ్ళు మూసుకు అట్టాగా ఉండేవాళ్ళ. పాట పాడితే అప్పుడు తెరిచేవాళ్ళు నిదానంగా. అమ్మ అవునా కదా నేను చెప్పే మాటలు.
హల్లెలూయా. నేను అంటాను, ఆ వయసులో కూడా వాళ్ళు ఎందుకు అంతగా ఉన్నారో సంతోషంగా, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళందరినీ విడిచి వెళ్ళిపోవాలనే బాధ వారిలో లేదు. వాళ్ళకున్న స్థితిలో వాళ్ళు అంత దుఃఖంలో లేరు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. కారణం, వారిని దేవుని సన్నిధి ఆవరించి ఉంది కాబట్టి ఆ సంతోషాన్ని వారు అనుభవించగలుగుతూ ఉన్నారు. మరి ఈరోజు నీవు కూతంత సమస్య వస్తే చాలు, ఇంకా ముఖంలో దేవుడు పెట్టిన సంతోషం ఏ సంతకు పంపుతారో తెలియదు. నిజమే మరి మొహం అంతా వికారమైపోతుంది. ఇంకంతే బాధ. ఇంకా చూసిన వాళ్ళందరూ మనకేదో బాధ ఉందని తెలియాలి, ముందు వాళ్ళు అడగాలి, మనం వాళ్ళకి చెప్పాలి. ఇదిగో ఇట్టాగే ఉంటారు. వాస్తవం. హల్లెలూయా. నేను సన్నిధిలో ఉన్నవాడు ఎలా ఉంటాడునంటే, ఎన్నొచ్చినా జీవితంలో, ఆమేన్, గట్టిగా చెప్పండి, జీవితంలో ఎన్ని ఎదురైనా వాడి ముఖంలో చిరునవ్వు తొలగిపోదు, నిత్యము ఆనందము కలిగి ఉంటాడు. ఈరోజు అటువంటి ఆనందాన్ని దేవుని సన్నిధిలో మనల్ని నిలిపి ప్రభు మనకిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. సన్నిధిలో ఉండేవాడికి మాత్రమే కలుగుతుంది అది. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో లేవు అని అంటే నీతో దేవుని సన్నిధి లేదు అని అర్థం. ఈరోజు ఇస్తున్నాడు ఆయన, పట్టుకుని వెళ్ళు, దాన్ని నువ్వే కాపాడుకో ఇక మీదట. ఆమేన్. ఈ బలిపీఠం మీద ఏదో 4 మాటలు చెప్పి చప్పట్లు కొట్టి పంపించడానికి కాదు దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చేది. ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మీకేమి ఇవ్వాలనుకున్నాడు చెబుతున్నాడు ఆయన. ఈరోజు మీకు ఆయన సన్నిధిని ఇస్తున్నాడు కాబట్టి పట్టుకుని వెళ్ళండి, దాన్ని మీరే కాపాడుకోండి పరిశుద్ధంగా. ఆయన సన్నిధిలో మీరు ఉన్నంత వరకు నిత్యము సంతోషముతో ఆనందముతో మనము నిలిచి ఉందుముగాక. హల్లెలూయా. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. అందరికీ తెలిసిన మాట కాబట్టి, తెలిసిన మాట ప్రారంభంలో కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, ఆయన సన్నిధిలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. నీవు నిందలేని వాడివై ఉంటే నీతోనే ఉంటుంది ఆయన ప్రసన్నత, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తుంది. రెండోదిగా ప్రభు చెప్పాడు, ఆయన సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే నీ జీవితంలో ఎన్నెదురైనా, ఇదిగో నీ జీవితంలో నా ప్రభు ద్వారా కలిగిన ఆ సంతోషాన్ని ఎన్నటికీ నువ్వు పోగొట్టుకోవు. ఒక ఆయన వచ్చాడు, బిడ్డలు పోయారయ్యా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, చెప్పండి, గొర్రెలు పోయాయా అన్నారు. ఇంకొక ఆయన వచ్చాడు, ఒంటిలు పోయాయా అన్నారు. అన్నీ పోయాయని చెప్పి అన్నారు. ఉన్నదేముంది? ఏమీ లేదు, శూన్యం మిగిలింది. అటువంటి పరిస్థితులు అతను ఏముండాలి? అయ్యో నా కొడుక, అయ్యో నా బిడ్డలారా, అయ్యో నా పనివారులారా అని ఏడవాలి. కానీ ఏడ్చాడా? ఏడ్చింటే రాయబడి ఉంది అక్కడ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. అక్కడ వరకు ఆగిపోయారు. అసలు మాట ఉంది, యెహోవాకే స్తుతి చెల్లిస్తున్నాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండేవాడు ఎప్పుడు అలాగే ఉంటాడు, సంతోషంతో. అందరూ ఉన్నా, ఎవరూ లేకపోయినా, అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా. హల్లెలూయా. 1 నెల రోజులు 2 నెలలు ఏమండి, చికెన్ లేకపోతే మనిషి అల్లాడిపోతున్నాడు. నిజమే మరి, ఉన్నది చెప్తున్నా. కోటానికి అంటే చాలు, అయ్యా చికెన్ పెట్టినా, ఎప్పుడు చికెన్ అంట, ఎప్పుడు కదిలిచ్చినా అదే మాట. దాంట్లో ఏమన్నా తింటే వచ్చే సంతోషం కంటే ఏమండి, నిజమే ఈరోజు అల్పకాలము అనుభవించే సంతోషాల వైపు వెళుతున్నాడు మనిషి. దానికోసం నేను చెప్తున్నాను. దానికోసం 10 నిమిషాలు ఉండే సంతోషం నోటికి రుచికరంగా, దానికోసమా? లేదండి, నిత్యము ఆయన సన్నిధి ఉంటే అదే నిజమైన సంతోషం. హల్లెలూయా. అటువంటి సంతోషాన్ని ఇదిగో ఈ దినం అడుగుపెట్టిన అందరికీ నా ప్రభు దయచేయునుగాక. ఆఖరి మాటగా నా సన్నిధి నీతో వస్తుంది, అది నీకు మోషే దగ్గరండి, నా సన్నిధి నీతో వస్తుంది. 33:14 చదవండి అక్క, చదివి ముగించుకుందాం. 33:14 నిర్గమాకాండం 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. చాలు, నా సన్నిధి నీతో వస్తుంది, అది నీకు, ఆ మాట అండర్లైన్ చేసుకుని ఆఖరి మాటగా ఏమిస్తుందంట? విశ్రాంతి. తల పైకెత్తిని దేవుని మాటలు వినండి. మీ మనసుకు, మీ ఆలోచనలకు విశ్రాంతి ఉందా? ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరికీ లేదు. బాబోయ్ రేపేంటి అన్న భయం, కంగారు.
నా బిడ్డలేంటి అన్న కంగారు, నా ఆరోగ్యం ఏంటి అన్న కంగారు, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి అన్న కంగారు. నిజమే, మనిషి ఈరోజు విశ్రాంతి ప్రశాంతంగా లేడు. తరమబడుతున్నాడు. నిజమే, సాతానుడు తరుముతున్న ఈ కాలంలో దైవ సన్నిధి మనతో వచ్చి మనకు విశ్రాంతినిచ్చునుగాక. ఇక మీదట ఏవి నిన్ను కలవరపరుస్తున్నాయో వాటన్నిటి నుంచి విడిపించి నీ మనసుకు ఇదిగో నీ ఆలోచనలకు నా దేవుడు ప్రశాంతతనిచ్చునుగాక. దైవ సన్నిధిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి కృప ఈరోజు అడుగుపెట్టిన వారందరికీ ప్రభు దయచేయునుగాక. మోకరించండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జకర్యా గ్రంథంలో ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తా. అనేకులు దాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ లోకంలో. సన్నిధి అంటే మందిరము కాదు, సన్నిధి అంటే నా ప్రసన్నత. నిజమే, మందిరములో నా ప్రసన్నత, నా సన్నిధి ఉంటుంది. అది నీతో కూడా వస్తుంది. ఈరోజు ప్రభు అదే చెప్తున్నారు. దేవుని సన్నిధి నీతో రాబోతా ఉంది. దేవుని సన్నిధిని ఇంటికి రాబోతా ఉంది. దేవుని సన్నిధి బిడలారా, చదువుకున్న బిడల మీ కాలేజీలోనికి రాబోతా ఉంది మీతో పాటు. ఇదిగో దేవుని సన్నిధి మీరు చేయి ఉద్యోగ వ్యాపారంలోనికి రాబోతా ఉంది. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. సన్నిధిని కోరుకోండి. ఏది గొప్ప భాగ్యం? ఏది లోకంలో గొప్ప భాగ్యం? ధనధాన్యముల కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే, ఘనతల కంటే, అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏదైనా ఉందా? తేరి చూస్తే లేఖనం సెలవిస్తా ఉంది, ఆయన సన్నిధి ఉత్తమమైనది. అందుకనే మరియ గురించి ప్రభు చెప్పాడు, మార్తా నువ్వు ఎంచుకున్న దానికంటే మరియ ఎంచుకుంది ఉత్తమమైనది. అది నా సన్నిధి. నా సన్నిధిలో ఆమె నేను పెట్టుకున్న నా మాటలు వింటా ఉంది. ఈరోజు దేవుని సన్నిధి నీకుందా? దేవుని సన్నిధి నిన్ను ఆవరించి ఉందా? నువ్వు వెళ్ళిన ప్రతి చోటకు దేవుని సన్నిధి నీతో వస్తుందా? అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. ఎప్పుడు నీ సన్నిధి నాతో ఉండాలయ్యా. ఎప్పుడు నీ సన్నిధి నన్ను ఆవరించి ఉండాలయ్యా. నీ సన్నిధి నన్ను ఆవరించి ఉండాలి. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో కానీ నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేనయ్యా. ప్రభు ఇచ్చిన మాట పట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నేను ఇస్తా నీకు. ఈరోజు ప్రభు మాట ఇచ్చారు, నేను ఇస్తా నీకు. ఇప్పటి వరకు ఎన్నో ఇచ్చాను. నువ్వు అడిగితే ఆరోగ్యం ఇచ్చా, నువ్వు అడిగితే ఆశీర్వాదము ఇచ్చా, నువ్వు అడిగితే ఇదిగో చదువులో విజయము ఇచ్చా, నువ్వు కావాలన్నవని నీకు ఇచ్చా. కానీ వాటన్నిటికంటే గొప్పది నా సన్నిధి. బ్రతుకు దినములంటే అది నీతో వస్తుంది. ఈరోజు అటువంటి నా సన్నిధి నీకు ఇస్తాను. దేవుని మందిరములో కూడి వచ్చిన దేవుని ప్రజలారా, నా దేవుడు ఇస్తున్న మాటను మీ హృదయంలోకి చేర్చుకుని వెళ్ళండి. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది దేవుని సన్నిధి. ఆయన మాత్రమే ఇవ్వాలి. కారణం ఆయన అనుమతి ఇవ్వాలి. ఆయన సన్నిధిని మనం నిలిచి ఉండటానికి. నేను నీకు ఇస్తాను. ఇక్కడ కొంతమంది నిలిచి ఉన్నారు. ఆ నిలిచి ఉన్న వారితో కలిసి ఉండునట్లు నా సన్నిధి నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తాను. ప్రభు ఈరోజు ఇచ్చిన మాట, ప్రభువా నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు. నీ సన్నిధిలో నన్ను స్థిరపరచు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. నీ సన్నిధిలో స్థిరముగా నన్ను నాటు. నీ సన్నిధిలో నన్ను స్థిరముగా నాటు. నేను అటు ఇటు కదల్చబడేవానిగా ఉండకూడదయ్యా. నీ సన్నిధిలో ఉండాలి నేను. ఒక్క మాట అడగండి, ముగించుకుందాం. దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసుకున్నావా? నిజమే కదా. ఆయన సన్నిధి నీతో వస్తే నువ్వు అత్యధికంగా అభివృద్ధి పరచబడతావు. ఏ మనుష్యుడు చేయలేని అభివృద్ధి, ఏ మనుష్యుడి వల్ల కలగని అభివృద్ధి ప్రభు వల్ల కలుగుతుంది. ఆ అభివృద్ధి నువ్వు చూస్తావు. అప్పుడు మహనీయుడా, మహోన్నతుడా, మహిమకు నన్ను పిలచినవాడా,
ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా, ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా. అందరూ కలిసి దివ్యమైన దేవుని సన్నిధి మనతో వచ్చినట్లు కనులు మూసి ఆయన సన్నిధిని పొందుకుని వెళదాం. చప్పట్లు కొడుతూ మహనీయుడా, మహోన్నతుడా, మహిమకు నన్ను పిలచినవాడా. అవునయ్యా, మహనీయుడా, మహోన్నతుడా, మహిమకు నన్ను పిలచినవాడా, ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా, ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా, నీవే యేసయ్యా,
మహోన్నతుడా, మహిమకు నన్ను పిలచినవాడా, ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా. ఈ లోకంలో ఉత్తమమైనది ఏదైనా ఉంది అంటే అది దేవుని సన్నిధే. ఏదైనా ఉంది అంటే అది దేవుని సన్నిధే. అది గొప్ప భాగ్యం. దానికంటే మించిన భాగ్యం ఈ లోకంలో మరొకటి లేదు. అందుకనే ప్రభు అంటారు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం 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 నేను నీకు ఇస్తాను. నా సన్నిధి నీతో ఉంటుంది, అది నిన్ను అభివృద్ధి పరుస్తుంది. నా సన్నిధి నీతో వస్తుంది, అది నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇదిగో నా సన్నిధి నీతో వస్తుంది, అది నీకు విశ్రాంతిని ఇస్తుంది. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ మాటను చేత పట్టుకొని విశ్వాసము గలవారమై తిరిగి వెళ్ళండి. నా ప్రభు సన్నిధి మీతో కూడా రాబోతా ఉంది. ఈ బలిపీఠం నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట నిరర్ధకం కానే కాదు, నిరర్ధకం కానే కాదు. ఉందా నీతో దేవుని సన్నిధి? దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకు చిరాగపడుతున్నావు? మరి ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకు అనాలోచనగా అడుగులు వేస్తున్నావు? మరి దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు విశ్రాంతిగా ఉంటావు కదా, నీవు ప్రశాంతంగా ఉంటావు, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రశాంతంగా నడిపించుకుంటావు. నిజమే. నీ మనసుకున్న కలవరాన్ని ఈరోజు నా ప్రభు తొలగించునుగాక. నీ హృదయంలో ఉన్న ఆందోళనని, నీ ఆలోచనలు, రాజా ఎందుకు కలవరపడుతున్నావు? కలలు నిన్ను కలవరపరచబడనేలా రాని అడుగుతా ఉంది. నిజమే. దేని చేత నువ్వు కలవరపరచబడుతున్నావు? నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లలేంటి, నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుని సన్నిధిని పట్టుకుని వెళ్ళు, దేవుని సన్నిధిని పొందుకుని వెళ్ళు, ఆయన ఇస్తుండగా పొందుకుని వెళ్ళు. ఆ సన్నిధి నీకు విశ్రాంతిని, నీ మనస్సుకు, నీ ఆలోచనలకు విశ్రాంతినిచ్చునుగాక. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, ఈ లోకంలో గ్రేట్ ప్రివిలేజ్, గొప్ప భాగ్యం ఏదైనా ఉంది అనంటే నీ సన్నిధి. నీ సన్నిధి ప్రభువా, ఆ నీ సన్నిధి కోసం మేము వేచి ఉన్నాం. ఆ నీ సన్నిధి కోసం, ఆ ఉత్తమమైన ఉన్నతమైన ఆ గొప్ప నీ సన్నిధి మాతో ఉంచమని కోరుకుంటున్నాం ప్రభువా. మా జీవిత కాలంలో ప్రభువా, మమ్మల్ని అనేకమైనవి విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషులు, ఆర్థిక సమృద్ధి, ఆరోగ్యం, నిజమే అనేకమైన విడిచి వెళ్ళొచ్చేమో, కానీ నీ సన్నిధి మమ్మల్ని విడిచి వెళ్ళకూడదయ్యా. మేము బ్రతికి ఉన్నంత వరకు నీ సన్నిధిలోనే ఉండాలి. ఈ లోకాన్ని విడవగానే మేము నీ సన్నిధిలో చేర్చబడాలి. ఇది మా కోరిక, ఇది మా హృదయ అభిలాష నా తండ్రి. ఈరోజు నేను ఇస్తాను అటువంటి భాగ్యం నీకు అని మాట ఇచ్చావు ప్రభువా. నీ సన్నిధి యొక్క విలువ తెలుసుకున్న వారై పరిశుద్ధులముగా, పవిత్రులముగా మా జీవితాలు కాపాడుకుంటూ నీ సన్నిధిలో నిందారహితులమై అబ్రహాము వలె జీవిస్తూ నీ చేత అత్యధికంగా అభివృద్ధి పరచబడే కృపను మాకు ఇవ్వండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం మాతో వస్తుందన్నావు ప్రభువా. నిత్యము నీ సన్నిధి మాతో ఉండాలి. మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మేము ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అటువంటి కృపనిమ్మని కోరుకుంటున్నామయ్యా. విశ్రాంతి మాకు కలుగునుగాక. ఈరోజు అడుగుపెట్టిన వారందరి ఆలోచనలకు నెమ్మది కలుగునుగాక. అటువంటి కృపనిచ్చి నడిపించమని కోరుకుంటూ నీ దీవెన ఆశీర్వాదం మాతో నిలపమని నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం సదాకాలం మనందరికీ త్రియేక దేవుని సన్నిధి తోడుగా ఉండి ఆశీర్వాదమును, సంతోషమును, నెమ్మదిని కలుగు చేసి ఆయన రాకడకే మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.
చెప్దాం బిగ్గరగా ఆమేన్. కాస్త బిగ్గరగా.